యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. Hi, hello and welcome to Oxo Shirts, Dhotis and Innovative Presents. Ladies and gentlemen, co-presented by Triple X Detergent Cake and Washing Powder. Cosmetic partner, Dazzler Etana. Way to Stardom. Comfort partner, Ramesh Lungiswari, Royal Touch Collections. Co-powered by Ambika Darbar Batti, 49 ante Santanam Santosham. Special partners, Priya Gold Refined Sunflower Oil, Butterfly, good for a lifetime, and Seat, Secure Drive Tires. ఈ రోజు మా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ టైటిల్ కి సార్థకత జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు వచ్చే వాళ్ళందరూ అద్భుతమైన జోడీలు. 3 సూపర్ స్టార్ జోడీలు ఈ స్టేజ్ మీద ఆడబోతున్నాయి. మరి వాళ్ళల్లో ఎవరు ఎక్కువ గెలుస్తారో ఈ రోజు తెలుస్తుంది. ద ఫస్ట్ సూపర్ స్టార్ జోడీ ఆన్ స్టేజ్. సార్ వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. మేడం గారు వెల్కమ్ వెల్కమ్. ఫస్ట్ ఏం మాట్లాడక ముందు సార్ డాన్స్ సార్ ఆవిడ చేస్తుంటే మీరు తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు చూడండి స్టెప్ లో. అసలు మొత్తం అది సార్ వెరీ డివోషనల్ స్టెప్ సార్. ఇదైతే లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ద షో. ఇద్దరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు వండర్ఫుల్ జోడీ మీ ఇద్దరు. స్ట్రైట్ అవే ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరులో ఆన్ స్క్రీన్ ఎవరు బ్యాక్ చేస్తారు, ఆఫ్ స్క్రీన్ ఎవరు బ్యాక్ చేస్తారు? ఆఫ్ స్క్రీన్ అయితే చెప్పేస్తాను, ఆన్ స్క్రీన్ నాకు తెలియదు. ఈయన చాలా నాచురల్ గా యాక్ట్ చేస్తారు. ఆన్ స్క్రీన్ ఆఫ్ లో దొరికేస్తారు, ఆఫ్ లో దొరికేస్తారు. ఆన్ స్క్రీన్ నేను కొంచెం వైల్డ్ గానే ఉంటాను. అంటే ఇంట్లో బాగా యాక్ట్ చేస్తారనమాట. అయితే నిజ జీవితంలో చాలా నాచురల్ గా పర్ఫామ్ చేస్తాను. ఎడిదిరిన కష్టం మనకే వచ్చినట్టుంది కానీ అంటే మేడం ఎక్స్ప్రెషన్స్ గానీ ప్లే చేసే క్యారెక్టర్స్ గానీ నోటితో డైలాగ్ కంటే కళ్ళతో డైలాగ్ చాలా బాగా వస్తాయి. ఇంట్లో కూడా అలాంటి ఎక్స్ప్రెషన్లు వస్తాయి సార్ ఎక్కువ. సో మీరిద్దరు కళ్ళతోనే మాట్లాడుకోగలరు బాగా ఎక్కువ. ఓ ఈ షోలో చాలా మనకు వస్తుంది అయితే. మాటలతో మనుషులకి అర్థమయ్యేలా చెప్పగలమో లేదా గానీ చూపులతో మాత్రం చెప్పవచ్చు. వెరీ గుడ్. అండ్ ఈ కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ టైంలో 2022 లో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ వచ్చింది. ఇద్దరు యాక్ట్ చేయాలని. ఓకే. మీ స్పందన ఏంటి సార్? బాగుంటదిగా, ఇంట్లో చేయలేడు నేను అక్కడ చేయొచ్చుగా. అది ఇక్కడ బెస్ట్ యాక్టర్ వచ్చేస్తుంది సార్. మీరు చేసే ఇంట్లో పనుల్లోంచి ఈ పనిని ఈయన కూడా షేర్ చేసుకోవాలి అని అనుకున్న ఒక పని. అన్ని చేస్తారు యూజువల్ గా. ఓ మనం ఏం చేయలేం, మొత్తం ఏనే 50-50 అర్ధాంగి. 50-50 అంటే హాఫ్ హాఫ్ అమ్మా. నా షూటింగ్ చీరలన్నీ ఎప్పుడన్నా నేను సర్దుకుంటున్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అమ్మో అది సర్దాలంటే చాలా టైం పడుతుందమ్మా. అంత పని నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కదా. కావాల్సిందే డిజైన్ చేసి పెడతాడమ్మా ఆయన. ఆయనకి ముద్దుగా మీరు పిలిచే పేరు మాము, ఆవిడ్ని మీరు పిలిచే పేరు మాము. నెక్స్ట్ సీజన్ మాము సీజన్ అని ఒకటి కొత్త స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ షో అయిపోయే లోపల ఎన్ని వేరియేషన్స్ లో మాము వస్తుందో అన్ని వేరియేషన్ లో వాడదాం. అలాగే. మాము స్క్వేర్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. వీళ్ళు మాము. ఇప్పుడు రాబోతున్న జోడీ చాలా కాము. సో లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ జోడీ.
వెల్కమ్ వెల్కమ్ గురు గారు. సార్ చేస్తూ ఉన్నారు, మేడం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వండర్ఫుల్ కాంబినేషన్ మీ ఇద్దరిది. మేడం ఆల్వేస్ స్మైలింగ్, మీరు ఆల్వేస్ అందరినీ స్మైలింగ్. సో కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ అయిపోయింది మీకు. నెంబర్ ఆఫ్ స్టేజెస్, వేల కొద్ది షోస్, యూఆర్ సూపర్లీ టాలెంటెడ్. ఇంతకాలం కన్సిస్టెంట్ గా ఎంటర్టైన్ చేసే వ్యక్తుల్లో మీరు నెంబర్ 1. ఈరోజు పార్ట్నర్స్ తో వస్తున్నారు కాబట్టి ఇదిగో ఇలా జాగ్రత్తగా సభకు నమస్కారం మోడ్ లో ఉంటారు అని నాకు అనిపిస్తుంది. నిజమా కాదా? నిజమే. ఎందుకు సార్? వై? మనం అనేసరికి బయట ఎంత కోతి చేస్తా ఉంటాడో, చిలిపి పనులు చేస్తా ఉంటారో అనుకుంటారు కదా. అది కాదు, మేము బయటకు వచ్చినప్పుడు ఇలా ఉంటామని వాళ్ళకి కనబడడానికి కోసం అలా బిల్డప్ ఇస్తాం. మేడం, మిమ్మల్ని ఎప్పుడైనా మిమిక్రీ చేశారా మీ వాయిస్? అయ్యో బాబోయ్, ఆ క్వశ్చన్ అడిగే పనే లేదు, ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. వీళ్ళ నాన్నగారు డైలీ మార్నింగ్ 7:30, 8 అట్లా చేస్తాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళినరా ఉన్నారని. హలో హలో స్వాతి స్వాతి, పిల్లలు స్కూల్ పోయినరానే? శివ లేచిండా? నేను నైట్ ప్రోగ్రామ్ ఉండేనా, లేట్ లేచిండా? హా నాన్న, హా నాన్న, అవును నాన్న, పిల్లలు స్కూల్కి వెళ్ళారు నాన్న, హా నాన్న, హా. ఈ హా అనేది 1కి 100 సార్లు వస్తుంది అన్న. అవును నేను తిన్నాను అనడానికి ఒక ముందొకటి వెనకొకటి హా హా హా. తిన్నాను, హా అవునా. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? అదిరే అభి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళ ఇంట్లో రెంట్కుంటారు. అదిరే అభి ఉండి, శివన్న ఇట్లా ఒక అమ్మాయి ఉంది అది అని చెప్పేసి అంటే, సరే అవునా ఫోటో పంపిమంటే చూసాం. ఫోటోలో బాగుంది, రియల్గా వెళ్ళి చూస్తే బాలే. ఇప్పుడే కదా సార్ వీళ్ళతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటాం, చాలా భద్రంగా ఉంటాం అని మొత్తం చెప్పేస్తున్నారు. నాకు వద్దు, బాలేదు అమ్మాయి అని చెప్పేసి నేను బిల్డింగ్ కిందికి వెళ్ళిపోయాను. అప్పుడు మా అక్క పిలిచి, అమ్మాయి చాలా బాగుంది, నువ్వు ఒకసారి మా కళ్ళతో చూడు, నువ్వు ఏదో సినిమా కళ్ళతో చూడకు అని అంది. సరే అని చెప్పేసి పోయి చూశాను. ఇంకెక్కువ లాగకు, ఏజ్ బార్ అవుతుంది అని చెప్పి అది గుర్తొచ్చింది ఫస్ట్. ఓకే, ఒరిజినల్ ఆధార్ కార్డు ఇంకా చూపిలే. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడే కొన్ని విషయాలు నేర్చుకున్నా, మీ దగ్గర నుంచి ఇప్పుడు ఇంకో అద్భుతమైన విషయం నేర్చుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాము అని పిలుచుకుంటారండి సార్. మరి మనం ఏంటి ఇంట్లో ఎలా పిలుస్తారు? నాకు పెళ్లి కాకముందే నా వైఫ్ నేను అమ్ము అని పిలుచుకోవాలని నా కోరిక. వావ్. అందుకే తిను పెళ్లి అయినాగానే చెప్పిన, నేను నిన్ను అమ్ము అని పిలుస్తా అని చెప్పిన. మేడం మీరు? కన్నా. వెరీ క్యూట్, వెరీ స్వీట్. అన్ని విషయాలు ఇప్పుడే కాదు, పోను ఇంకా చాలా మాట్లాడుకోవాలి. మీకు పోటీగా మాము జోడి, అమ్ము జోడి, మీరిద్దరు ఇంకో జోడితో పోటీ పడాలి. Sure. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thank you. ఎస్ ప్లీజ్ మ్యామ్. మాము వచ్చేసింది, అమ్ము వచ్చేసింది, మరి మేము అంటూ మరో సూపర్ స్టార్ జోడీ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ దెం. వెరీ వెరీ హ్యాపీ. ఈ రోజు ఒక సూపర్ స్టార్ స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పాం, అండ్ ఆల్ ద సూపర్ స్టార్ జోడీస్, అండ్ మీరు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ రోజు. వెల్కమ్. మాము, అమ్ము ఇక్కడ ఎలా? హరిత గారు, జాకీ గారు. వాళ్ళని కాదు సార్, ఆవిడ గారిని. మమ్ములు అంటారు. అమ్ములు మమ్ము రెండు కలిపి మమ్ములు చేశారు. మమ్ములు అంటారు. మలేజా కదా, అలా Okay. స్టార్ట్ అయిపోయింది. ఆవిడకి ఏం పిలవాలి అర్థం కాక ఆవిడ కూడా అలాగే పిలవడం అలవాటు చేస్తారు. మరి ఆయన పేరుని కూడా మీరు అలా చేయొచ్చు కదా. ఎందుకు ఇంకా కాంట్రవర్సీ అని ఏదంటే అది ఫాలో అయిపోతే better. ఇందులో కూడా కాంట్రవర్సీ. నేను అసలే కాంట్రవర్సీ కాండి అని మొత్తం కోడే కూస్తుంది. ఇది దగ్గరుండి మరి దానికి కూడా ఎందుకు కాంట్రవర్సీ? నువ్వేమని పిలుస్తావు పిలువు, నీ ఇష్టం. నో కాంట్రవర్సీ. మీ అందరు సాక్షిగా చెప్తున్నా. అరే ఏంట్రా మేడం, కాంట్రవర్సీ ఎక్కడ వద్దో తెలియదు కానీ ఇక్కడైతే అవుద్ది మేడం. ఎలాంటి సందర్భాల్లో మీకు ఇప్పుడే జస్ట్ మీరు పెట్టుకున్న ముద్దు పేరు లోపల నుంచి అనాలనిపిస్తూ ఉంటుంది కానీ బయటకు అనరు? ముద్దు పేరా తిట్లా? అంటే అది తిట్లు చెప్పడానికి రెడీ అయినట్టుంది. ఎలాంటి పనులు చేసినప్పుడు మీకు తిట్టాలనిపిస్తుంది? అతనికే వస్తుంది నన్ను తిట్టాలని. లేలే, ఆయన ఎప్పుడు అలా అంతా మనసులోనే. అందుకే
సో మీ కాంబినేషన్ లో వన్ యూనిక్ స్పెషాలిటీ. అవతల సిచ్యువేషన్ ఏమున్నా సరే నేను ఏదన్నా ఒక పని చేశానంటే తను నవ్వేస్తుంది. ఫర్ సపోజ్ మేము ఏదన్నా సాడ్ ఫంక్షన్స్ కి వెళ్ళాం అనుకో, చాలా డేంజర్. అక్కడ నేను ఏదో ఒకటి వదులుతా, తను గట్టిగా నవ్వేస్తుంది. ఎలా ఉంటుంది సిచ్యువేషన్? చాలా ఆక్వర్డ్ గా ఉంటది. సాడ్ మూమెంట్స్ వెళ్ళినప్పుడు అలా గట్టి గట్టిగా నవ్వకూడదు. ఒకవేళ నవ్వినా వెంటనే కళ్ళు తుడుచుకోడు, అది ఒక ఏడుపులాగా. అలా కళ్ళు తుడుతా అనుకోండి, పాపం ఎవరెవరో బాగా దగ్గర బంధువు అనుకుంటారు. నేను ఏదైనా సరదాగా చెప్పాను అనుకో, ప్రదీప్ గాడు ఈ మధ్య అమ్మాయితో తిరుగుతున్నాడని, నువ్వు పొరపాటున మా ఇంటికి అరదు వచ్చావు అనుకో, డైరెక్ట్ గా అడిగేస్తుంది. అమ్మో ఈయన ఏం చెప్తున్నాడు, ఒకసారి వస్తానమ్మా. మమ్ములు జోడి ఈ రోజు ఓ 3 రౌండ్లు సరదా పోటీ పడతాం. అండ్ ఈ రోజు మొత్తం అన్ని మర్చిపోదాం అనేది ఒకటి తనకి బాగా ఫుల్ సూట్ అవుతుంది. నాకు ఇష్టం అది. దానికి ఏం గుర్తుండదు కాబట్టి. హే గజని, సూర్యాన్ని చూశాను, ఆమిర్ ఖాన్ చూశాను, ఫీమేల్ వర్షన్ లో ఇదే చూడటం. కాదు ప్రతిభ, అది ఎంత అదృష్టం చెప్పినా అతను ఏమైనా తిట్టినా నాకు గుర్తుండదు కాబట్టి నవ్వుతూనే ఉంటా. సో ఈ రోజు ఆడడానికి ఎనర్జీ సూపర్ గా సెట్ అయింది. మిగతా జోడీలు కూడా సిద్ధంగా ఉన్నారు. లెట్స్ బిగిన్. ఎస్ ప్లీజ్ సార్. సో అసలు మనకు అర్థమవుతోందా అనే విషయం తెలుసుకోవాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫర్ సపోజ్ పెళ్లి అని చెప్పగానే డెఫినెట్లీ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఏంటి నాకా పెళ్ళ? అది నీ ఒక్కడికే వస్తుంది. నాకైతే నాకా పెళ్ళ పెళ్ళ కుళ్ళు జలసి మీకు అంతా. మీ అబ్బాయికి చేస్తారు, అదే టైం నేను చేసిన ఇద్దరం ఒకటే మా అబ్బాయికి కూడా చేసేలా ఉన్నా, నీకు చేయలేం పెళ్ళి. పెద్దోడు కంగారు పడుతున్నాడు. ఇట్స్ ఓకే, చేయండి. ముందు కామన్ గా యూనివర్సల్లీ వచ్చే డైలాగ్ ఏంటి? అహనా పెళ్ళంట. ఈ ప్రోగ్రామ్ కోసమే నువ్వు అంత ఆనందంగా చెప్పేందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా గురించి చెప్పుకున్నది కాదు, ఈ రోజు ఇక్కడికి రాబోతున్న గెస్ట్ల గురించి చెప్పడానికి. నా సంగీత్కి అందరూ వస్తారు, ఈ వీడియో అక్కడ ప్లే చేసుకుంటాను. ఉంచేయండి రా. అహనా పెళ్ళంట అంటే ఆ టైటిల్ కే అంత అద్భుతంగా ఉంది. అలా ఆ వర్డ్ అనుకునే పెళ్లి చేసుకున్న 3 జోడీలు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళేంటి మధ్యలో సార్ అటు రాగానే ఫస్ట్ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అబ్బాయి వాళ్ళ అమ్మగారు నీకు అత్తగారు ఎందుకు అంత దూరం పెట్టారు? ఇంకా నాకు అత్తగారు అవ్వలేదు. కాబోయే అత్తగారు ప్రాక్టీస్ చేస్తున్నాం ఎప్పటి నుంచే. ఓ దూరం పెట్టడమా? ఈయనేంటి ఇంత కామ్గా ఉన్నారు? ఆయనకి స్టార్టింగ్ ప్రాబ్లం. నువ్వు ఉన్నప్పుడు నేనేం ఆడతాను ఇంకా. మిమ్మల్నే బాబోయ్, మిమ్మల్ని అన్నారు. ఇద్దరు కళ్ళజోళ్ళు మేము చెప్తాం. ఇద్దరికి సైట్ లేదు. మణికొండలో కొన్నాను, మీరు నేను అక్కడే కొన్నా. బట్ వెల్కమ్ టు ది షో. మీ ముగ్గురు మా సూపర్ స్టార్స్ జోడీస్ ఈ రోజు వాళ్ళ మధ్యలో ఉన్న కనెక్షన్ గురించి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్ఫిడెన్స్ గురించి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గురించి ఈ రోజు ఒక ఆట ఆడబోతున్నారు. మీరెప్పుడు వస్తారు జోడీతో? నేను ఆనందంగా ఉండిస్తలేదు. ఏ బాయ్ మేడం గారు, ఫస్ట్లీ మీతో స్టార్ట్ చేస్తాను. లాస్ట్ 1.5 year 2 years గా మీరు చేస్తున్న వేరియేషన్స్, అన్ని క్యారెక్టర్స్, ఐ థింక్ ఇట్స్ రియలీ వండర్ఫుల్. మాకు ఆన్ స్క్రీన్ మీ మ్యాజిక్ అలా కనిపిస్తూనే ఉంది. అండ్ నౌ దిస్ టైమ్ ఇన్ Z5 అహనా పెళ్ళంట, మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్. అహానా పెళ్ళంట వెబ్ సిరీ నా ఫస్ట్ టైం జీలో వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను ఒక మదర్ క్యారెక్టర్ చేశాను. రెగ్యులర్ మదర్ క్యారెక్టర్ అయినా చాలా అందంగా చూపించుంటారు డైరెక్టర్ సంజయ్ గారు. రాజుతో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేయడం, ఎంత ఈజీగా యాక్ట్ చేస్తాడంటే అంత ఈజీ యాక్ట్ చేస్తాను. నేను తర్వాత తన సినిమా నేను చూసాను. చాలా ఈజీగా యాక్ట్ చేస్తాను.
అంటే అంత తప్పదు కదా darling. సో ఓవరాల్ గా చాలా మంచి వెబ్ సిరీస్, మంచి క్యారెక్టర్ కూడా. ఇది ZEE5 లో వస్తున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మన లిస్ట్ లో ఇంకా మిగిలింది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మేడం. ఆ స్పీచ్ కూడా మన దగ్గర రెడీగా ఉంది మేడం. అబ్బాయి ఏం టైటిల్ అలా సెట్ చేశారు? కుదిరేసింది. రియల్ గా ఎలాగా? మనందరికి ఎలాగో పెళ్లి అవుదని చెప్పి కలపద్దే సార్, నన్ను ఎందుకు కలుపుతారు సార్? ఇదిగో వయసులో పెద్దోడివి, పూజ్యుడివి, దైవామ సంభూతుడివి, నీకు ముందు పెళ్లి అవ్వకుండా నేను చేసుకుంటే కరెక్ట్ కాదుగా. గెస్ట్ కదా, పని చేయకుండా ఆగాను అంతే, ఆగాను. సరదాగా అలా ముగ్గురు అలా కూర్చోండి. మా వాళ్ళందరూ ఆట ఆడతారు, అందులో మీరు కూడా ఆడు. అసలు విషయం ఏంటంటే మనం ఇప్పుడు పక్కింట్లో ఉన్నాం. నీకు ఎప్పుడు అదే అలవాట్లేరా? రైట్ ఆన్సర్ చెప్తే 25,000 మీ అకౌంట్ లో యాడ్ అవుద్ది. రాంగ్ ఆన్సర్ చెప్పినా, ఆన్సర్ చెప్పలేకపోయినా 10,000 మైనస్ అవుతుంది. ఓకే, లెట్స్ ప్లే. అర్థం అవుతుందా? అదే రౌండ్. మీకు ఒకవేళ ఎనీ డౌట్స్ ఉంటే ముందు మా వాళ్ళిద్దరు ఆడతారు, ఒక 2 words, దాన్ని బట్టి మనకి ఫ్లో అర్థం అయిపోతుంది. ఎవరిటు ఎవరటు మీరు వింటారా సార్? మీరు మాట్లాడతారా మేడం? ఓకే సరే డన్. ఓకే గురుగారు, మీరు వెనక్కి తిరగడానికి లేదు. వెనక్కి తిరిగి అలవాటు మా ఇంట వంట లేదు సార్. సార్ ఏం లేదు సార్. సో ఆ స్క్రీన్ మీద వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ స్ట్రైట్ అవే చెప్పకుండా ఇండైరెక్ట్ వే. ఈ చెప్పే ప్రాసెస్ లో ఈ కర్టెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఈ కర్టెన్ క్లోజ్ అయ్యే లోపల చెప్పాలి. మెసేజ్ పెట్టి టైప్ చేసే లోపల కర్టెన్ ఇక్కడ కాదు 2-3 సార్లు పైకి కింద తిరిగిద్ది. ఓకే, ఫస్ట్ వర్డ్. ఒక మనిషి సరిగ్గా ఖర్చు పెట్టకుండా ఉండే వాళ్ళని ఏమంటారు? ఖర్చు పెట్టకుండా పిసినారి. కరెక్ట్. రైట్ ఆన్సర్. ఎలా ఎంత షార్ప్? హౌ వి కనెక్ట్ టు దట్. ఏంటి పిసినారికా లేకపోతే క్రియేటివిటీగా? రెండింటికి. హియర్ వి గో. నెక్స్ట్ వర్డ్. మనం ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా ఊరికే పని పాట లేకుండా. బిస్కెట్ కాదు, బిస్కెట్ కాదు, ఇంకేదన్నా చెప్పు. బాతకాని కాదు, అదే వేయకు. ఇల్లుతో ఇదవుతుంది. ఇట్ రైమ్స్ విత్ ఇల్లు. మైక్ వదిలేసా బయట. అయ్యో అయ్యో, ఏమైనా మాట్లాడుకుంటుంటే ఏమంటారు? మనం మాట్లాడుకుంటూ ఉంటే ఏదైనా టాపిక్ పని పాట లేని మాటలు సొల్లేసుకుంటారంట. ఎలాంటివి అవి? సొల్లు గాసిప్. సొల్లు అదే ఫస్ట్ వర్డ్ కరెక్ట్. వేసుకుంటున్నారు, సొల్లేసుకుంటున్నారా? బిల్డింగ్ ఊగిపోయింది అమ్మా. ఇంకా సొల్లు కబుర్లు అనుకుంటున్నాడు ఆయన. అదే సొల్లు కబుర్లురా. సొల్లేసుకుంటారని సొల్లు కబుర్లు ఒకటే కదా. మనం ఇప్పుడు వేసుకుంటుంది అదే. ఇప్పుడు ప్లేసులు రివర్స్ చేద్దాం. ఓకే. యా, ఓకే. ఫస్ట్ వర్డ్. మనకు అస్సలు సంబంధం లేదు. రెడీ. పెళ్లికి ఎలా రెడీ వెళ్తావు? కార్లో. ఎవరైనా పెళ్లికో ఫంక్షన్ కో తినడానికి వెళ్తాం. తినడానికి వెళ్తారండి. ఎలా రెడీ వెళ్తావు? తెలుగులో చెప్పుచావు. ఏంటేంటి నువ్వు చెప్పేది వినపడలేదు. ఎలా రెడీ అయి వెళ్తావు? మేకప్ వేసుకొని రిలేటివ్స్ ఫంక్షన్ కి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అయి వెళ్తావు? గిఫ్ట్ తీసుకొని వెళ్తామా? అది రిచ్ కిడ్స్ వచ్చే ప్రాబ్లం ఏదో తెలుసా? కాదు, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయంతో వెళ్తాం, భోజనం చేసి వస్తాం, అందరు గిఫ్ట్లు తీసుకుంటాం, అంతే కదా. ఆన్సర్ ఏమేంటిదంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు, నువ్వు మళ్ళీ చెప్పమ్మా. మేకప్ వేసుకెళ్తా. కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలా నేచురల్ గా ఆడారు ఆవిడ. పెళ్లికి ఎందుకు వెళ్తాను? భోజనం చేయడానికి వెళ్తాను ఫస్ట్. హైలైట్ అది కాదు, మేకప్. సో జాకి గారు, హరిత గారు, మీలో ఎవరటు ఎవరిటు? మేడం గారు మీరు ఇక్కడ, మీకు తోడుగా ఈవిడ ఈయన. ఏంటి ఈ సాంప్రదాయం టాలెంట్ చూసాక కూడా దాదా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. రైట్ ఆన్సర్ 25,000. నా దగ్గర మైక్ లేదు లేవు కదా. ముగ్గురికి అకౌంట్ లో లక్ష రూపాయలు ప్లీజ్.
మీరు ముందు వర్డ్ చూసుకోండి, మీరు ప్రిపేర్ అయిన తర్వాత దెన్ ఐల్ స్టార్ట్. తట్టను పట్టుకుంటాను మీరు చెప్పేసి. ఫస్ట్ వర్డ్. వాడి జేబులు ఈడి జేబులు కొట్టేస్తారు కదా. ఏమంటారు వాళ్ళని? దొంగ. అవును, అది ఒక వర్డ్. దాని ముందు వర్డ్ ఇంకోటి ఉంది. కాదు, చిన్నప్పుడు కృష్ణుడు రైట్ ఆన్సర్. సో చిలిపి దొంగ, చిలిపి సంగతి పక్కన పెట్టేద్దాం, మనం అది రోజు చేసే పని. దొంగ, సో మనం చేసిన దొంగతనాలు. ఓకే మేడం, మీరు చేసిన అతి మంచి దొంగతనం ఏంటి? స్కూల్లో బొంగరం కొట్టేసా. అమ్మా బొంగరం స్కూల్లో బొంగరాలు ఏం చేస్తున్నాయమ్మా? అంటే మేము ఆడుకునే వాళ్ళం వాటితో. నేను మీ స్కూల్లో జాయిన్ అవుతాను. ఏ స్కూల్ అమ్మా అది? ఇది ఒక బొంగరంలో దొంగతనం ఇది. గురువు గారు, మామిడిపల్లి సీజన్లో మా మమ్మీ దేవుడికి ఫస్ట్ మామిడిపల్లి పెడతారు కదా, పిండేసి మొత్తం తాగి మళ్ళీ ఊది పెట్టేసేవాడు. ఇంకానేం ఫుల్ ఊదేసి పైన రబ్బర్ బ్యాండ్ వేయలేదు దానికి. మామూలు దొంగతనాలు కాదండి ఇవి. మీరు చెప్పండి. ఆగండి, మా గురువు గారు ఉన్నారు. ఇంట్లో చేసే నెయ్యి తినడం బాగా అలవాటు. కరెక్ట్ గా అందరూ పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో 3 గంటలకు లేచి వెన్నంతా తినేసి వెళ్ళి పడుకున్నాడు. చాలా రోజులు తెలియదు, ఓ రోజు దొరికిపోయాను. ఒరే నువ్వు తింటున్నావు వెదవా, చెప్తే కొంచెం ఇచ్చాడు. శివారెడ్డి గారు, కిల్లి కొట్టులో రసగుల్లాలని ఉంటాయి. 10 NP ఇస్తే ఎన్నో వచ్చేటి అప్పుడు. రసగుల్లాలు అంటే ఎర్రగా రౌండ్ చిన్న బల్లిగుడ్లు. అమ్మో మన ఆ బ్యాచా? అద్దా ఆధార్ కార్డు దాచి. మేడం గారు, పాల డబ్బా ఉంటే దాన్ని దొంగతనంగా నేను కూడా అలాగే తిని ఒక్కోసారి ఇక్కడ ఇరుక్కుపోయేది. పాల పొడికి ఉండే టేస్ట్ ప్రపంచంలో దేనికి ఉండదు సార్. బ్యాచ్ సరిపోయారా? చేసిన దొంగతనాలు ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు ఆవిడ. అమ్మా గజని, హోటల్ రూమ్ కి వెళ్ళా ఫస్ట్ పాల ప్యాకెట్ అవే తీసుకొని అవే తినేస్తాం. అవి తీసుకెళ్లి సూట్ కేసుల్లో కూడా పెట్టేస్తాం. ఒకసారి చెకిన్ లో కూడా బయటకు పట్టి అంత ఇష్టం అనమాట. హోటల్ రూమ్ లోకి తను ముందెళ్ళిందంటే నేను వాడిని పిలిచి తిరుగుతాను, రూమ్ లో ఏం పెట్టలేదు. ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు గాజులు టాప్స్ ఉంటాయి కదా, ఎవరు ఎక్కువ దొంగతనం చేస్తే వాళ్ళు గ్రేట్ అన్నమాట, క్రేజ్ అన్నమాట. షర్ట్ టక్ ఉంటుంది కదా, టక్ లో వేసేసి బాగాలేదండి అని చెప్పేసి వెళ్ళిపోతాం. వచ్చేసిన తర్వాత బయట షర్ట్ తీసి చూపిస్తా ఇన్ని. మీరు సెపరేట్ షాప్ పెట్టుకోవచ్చు, బయటకు వచ్చి. ఇలాంటివన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నా, ఈజీ బతికేయడం ఈజీ. సార్ మీరు ఆవిడ టాలెంట్ ని తొక్కేస్తున్నారు సార్. నా పర్సులో డబ్బులు కూడా పోతాయి ఇప్పటికి. కాదు ప్రదీప, అట్లా తీసుకుంటే కిక్కే వేరు తెలుసా. ఆవిడ గజనీ కాదు సార్, మనల్ని గజనీ చేస్తున్నారు. రైట్ ఆన్సర్ 25,000. ఓకే, సో ఫాస్ట్ గా సెకండ్ వర్డ్. ఓకే, మనం ఎవరికన్నా ఏదైనా రాసి ఇస్తే వాళ్ళు ఏమంటారు? నీ పేరు నీ మీద మంచిగా కాదు, నేను వర్ణించి రాస్తే ఏమంటారు? నీ మీద అది సెకండ్ వర్డ్. ఫస్ట్ వర్డ్ నేను నిన్ను డాష్ నేను ప్రేమిస్తున్నాను. మీరు మాట్లాడకండి. ఉభయ కుశలోపరి. ఇట్లే శ్రావణి సుబ్రహ్మణ్యం కాదు. కవితలు దాని ముందు ఒకటి యాడ్ చేయి. ప్రేమ కవితలు. వెరీ గుడ్, సూపర్. ఇందాక చెప్పుంటే డబ్బులు వచ్చేవి. -10,000. కవిత వరకు చెప్పాం, 5,000 తీయచ్చు కదా. నాన్న పిసినారి. ఇలా రండి మీరిద్దరు, వాళ్ళిద్దరు ఆడదిద్దాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్, థర్డ్ వర్డ్. నీకు ఎక్కువ వస్తూ ఉంటది కదా. కోపం. రైట్ ఆన్సర్. జూనియర్స్ సీనియర్స్ నుంచి తెలుసుకోవాల్సింది ఇది. ఆవిడ గురించి ఎంత క్లారిటీగా తెలుసు అంటే నీకు రెగ్యులర్ గా వచ్చేది కోపం. 25,000 ఇన్ యువర్ అకౌంట్. వెల్ ప్లేడ్, సూపర్. ఆయనకి ఇన్ని దెబ్బలు తగులుంటే, ఆ కోపాన్ని ఎన్ని రకాలుగా చూస్తుంటే, ఎంత రెగ్యులర్ గా వస్తే మాత్రం అంత రెగ్యులర్ గా ఆన్సర్ వస్తుంది బయటికి. సరిగ్గా అర్థం చేసుకోకపోతే కోపమే వస్తుంది మరి. ఇందుకే అర్థం కారా నాకు లేడీస్. బట్ వెల్ ప్లేడ్. 1,40,000 ఇన్ యువర్ అకౌంట్.
శివారెడ్డి గారు ఇద్దరిలో ఎవరట్టు ఎవరిటు? ఇప్పుడు హైలైట్ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి ఎలా చెప్పినా సరే సార్కి సపోర్ట్ చేయడానికి ఆమని మేడం కూడా అటు వెళ్తారు. ఓకే మేడం గారు రెడీయా? ఇటైతే దగ్గర అటైతే దూరం, కానీ ఆన్సర్ ఫస్ట్ వర్డ్. మనం వెళ్ళగానే కొడతాము. ఐ మీన్ పొద్దున్నే లేచి స్నానం చేసి అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళంగానే కొడతాము. గంట. ఎక్కడ? ఎక్కడ? గుడిలో, గుడి ఆ, గంటలు. ఆ. గుడి గంటలు. కరెక్ట్. రైట్ ఆన్సర్. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది, తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. అంత పొడుగు చదివినవేందే? ఆవిడ ఫస్ట్ మిమ్మల్ని లేపి రెడీ చేసి అక్కడ తీసుకెళ్లారు తెలుసా మిమ్మల్ని. 25,000 కంగ్రాచులేషన్. అమ్మో వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. ఆమెని గారు ఈసారి మీరు చెప్పాలి. సెకండ్ వర్డ్. ఒకరిని చూసిన వెంటనే మేము చాలా సంతోషంగా ఏం ఎలా చేస్తాం? పలకరిస్తాం? ఎలా పలకరిస్తాం? మర్యాదగా పలకరిస్తారు. ఒకరు చూసిన హగ్ వెంటనే. చేసుకొని, హగ్ చేసుకొని, కౌలించుకొని పలకరిస్తారు. కౌలింత. అబ్బా అక్కడ యాక్షన్ చేసి చూపించారబ్బా. ఎలా ఆడతారు ఆమెని గారు చూద్దామని వర్డ్ ఇచ్చాను నేను. బాగా ఆడారు మేడం. మేడం మాక్సిమం నా డబ్బులు పోకుండా ట్రై చేస్తున్నారు. 75,000 రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేశారు మేడం గారు. మేడం గారు నేను ఎక్కువ కష్టపెట్టను, మీరు వచ్చేసేయండి మీరు. సెకండ్ వర్డ్. మన ఇంటి దగ్గరికి రావడానికి అడ్రస్ చెప్తాము. అది చాలా ఫేమస్. మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. శివరామ్ అన్న వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ పేరేంటి? 7 కలర్స్. 7 కలర్స్. 7 కలర్స్. మీరు ఆగండి రెయిన్బో, అమ్మా. రెయిన్బో. మీరు ఆగండి అమ్మా. ఇంద్రధనస్. 5 4 3 ఆన్సర్ 2 1. చాలా బాగా చెప్పింది. ఆ ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పింది. ఆ అపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉంటారో చెప్పారు. ఇంకా పార్కింగ్, కార్ నెంబర్లు అవే వదిలేశారు ఆవిడ. సింపుల్ వర్డ్. శివరామన్న వాళ్ళు ఉంటారు కదా, శివరామ అన్న వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ పేరేంటని అది అడిగారు. లాస్ట్ లో చెప్పిందన్న. అప్పటికి ఇంకా అయిపోయింది. మేడం ఇది కుళ్ళు కుతంత్రం. ఇదంతా చిన్న మన ఘోరాలు నేరాలు ఇదంతా. మనం పని చేద్దాం, ప్లేసులు రివర్స్ చేద్దాం రండి. ఆయన ఏం చేస్తాడు, నేను రండి సార్. అభి దేకో రౌడీజం. అన్న వచ్చిండు, ఉన్న 15,000 పోతాయి. ఫస్ట్ ఇది రైట్, సెకండ్ ఇది రాంగ్. బ్యాలెన్స్ అయిపోతుంది. 15,000 వచ్చేసారు. ఇది కానీ పోతే సెట్ 5,000. డైరెక్టర్ గారు. లాస్ట్ వర్డ్. ప్రతి ఒక్కరికి అయిపోయేది ఏంటి? మనీ. వచ్చేది. ఇది వయసు. రైట్ ఆన్సర్. మనసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు అరవ్యర్థం చేశాం, మా కన్నులలోన కన్ని రూపేనంట. సార్ మీరు ఏం చెప్పాలి తెలుసా సార్? నేను ఆధార్ కార్డులో దాచింది ఏంటి? వండర్ఫుల్, వెల్ ప్లేడ్. ఇద్దరు సూపర్. నేను ఇద్దరు బాగా ఆడే వాళ్ళని చూశాను, ఇద్దరు సరిగ్గా ఆడకుండా ఉండే వాళ్ళని చూశాను, ఇద్దరు వెరైటీగా ఆడే వాళ్ళని వీళ్ళనే చూశాను. మీ దగ్గర కూడా 1,40,000. ఇంకా మనం ఏం మాట్లాడక్కర్లే. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కోఆర్డినేషను, కాంబినేషను అంతా వేరు సార్. ఈ ఆట ఆడాలంటే అక్కడ నేనే ఉండాలి, ఇక్కడ నేనే ఉండాలి. ఏం టెన్షన్ పడకండి సార్. లైక్, షేరు, సబ్స్క్రైబ్, గంట కొట్టడం. ఇప్పుడు మీ ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాం అనుకుందాం మనం. ఈ వీడియోలో మీరు ఇటుంటారా అటుంటారా? ఇటే ఉంటా. సార్ రండి సార్, బోలెడు కెమెరాలు ఉన్నాయి మనకి. మేడం గారు చిన్న మెడిటేషన్ లో ఉన్నారు, అయిపోగానే మొదలు పెడదాం. ఫస్ట్ వర్డ్. ఏదేదో ఆపేశాడు. చాలా ఉంటుంది. ఆపేశాడు. జనాలకి చాలా కావాలనిపిస్తుంది. డబ్బు. దాన్ని ఏమంటారు? ఆనందం. ఆనందం. 250 చెప్తుంది కానీ అది చెప్పదురా. కావాలనిపిస్తుంది, ఏది చూసినా అది కావాలి, ఇది కావాలి. హ్యాపీనెస్. హైలైట్ అన్నా. 4 డబ్బు. 3 ఇవన్నీ కావాలనిపించడాన్ని ఏమంటారు? కావాలనిపించడాన్ని ఏమంటారు? ఫీలింగ్స్. వెరీ గుడ్ అమ్మా. నేను చెప్పిస్తా. ఏదైనా చూసినప్పుడు మనలో కలిగేదాన్ని ఏమంటారు? ఆనందం, హ్యాపీనెస్, సంతోషం. బాగైందా? 23 ఏళ్ళరా, 23 ఏళ్ళరా. 2 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చి చెప్తే
ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి భక్తుడికి నాయన నీకేవే కోరికలు కోరికలు సో తప్పు ఆవిడది కాదు, తప్పు మీది సార్. వెల్డన్ మేడం గారు, సూపర్. 10,000 పోయాయి. 22 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 21 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. మనం చెప్పలేకపోయినా ఆయన నిమిషంలో ఎలా చెప్పాడన్నా? ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇక 20, 21, 23 మొత్తం కలిపితే మా ఇంట్లో 44. మా మమ్మీ మా డాడీ చూసి 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 అర్థమైపోయింది సార్. వెరీ సింపుల్ సార్. 10,000 పోయాయి అంతే. ఓకే మేడం గారు, ఆయన చెప్తున్నది ఆ వర్డ్ కి సంబంధించిన హింట్ అన్నమాట. మీరు దాన్ని అల్లుకుని ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు? నువ్వు ఒకటి అనుకొని ఆ దాన్నే తెలుగులో హిందీలో చెప్పకు. అది కాదంటే ఇంక అది కాదు. హ్యాపీనెస్, ఆనందం, సంతోషం వద్దు. అంటే అబ్బాయి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కదా, అందుకని ఆవిడ ఆల్ లాంగ్వేజెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. నేను పోతా అన్నయ్య, నేను పోతా. పిలిచి నన్ను పోదు, హింస పోదు. చేస్తూ నేను ప్రదీప్, పోతా, నేను పోతా. అబ్బాయి కాదు సార్ యాటిట్యూడ్ స్టార్. ఈవిడే చూడండి వెళ్ళిపోతున్నారు. అది ఎక్కడికి పోదు. 23 సంవత్సరాలు చూస్తున్నా. స్మార్ట్ మలేజా, కమాన్ కమాన్ బుల్లితెర మెగాస్టార్, కమాన్. ఇవి రెండు ఇవ్వరు అక్కడ. మిగతా అన్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ వర్డ్ రెడీ సార్. ఎగురుతూ ఉంటాయి. వాటికి మన ఇద్దరి మధ్యలో ఉన్నది వాటికి కూడా ఉంది. వాటి ఏమంటారు? ఏంటేంటి ఎగురుతూ ఉంటాయి. గాల్లో ఎగురుతూ ఉంటాయి. విమానం, పక్షులు. వాటి ఏమంటారు? అవే వాటికి మన ఇద్దరి మధ్యలో ఉన్నది ఉంది. మీరు చెప్పండి మేడం, ట్రై చేయండి. ఎగురుతూ ఉంటాయి మనుషులు. ఎగురుతూ ఉంటాయి ఒకటి. ఆ. మన ఇద్దరి మధ్యలో ఉన్నది ఏంటి? ప్రేమ పక్షులు. రైట్ ఆన్సర్, సూపర్. ఎగిరేవి గాలిపటాల నుంచి విమానాల్లాగా చాలా ఉంటాయి. తప్ప అయింది, నువ్వు ఆగమ్మా. ప్రేమ పక్షులు చాలా రొమాంటిక్ వర్డ్ సార్. మీరు ఎలా చెప్పారు తెలుసా సార్? ఎగురుతూ ఉంటాయి, మన ఇద్దరి మధ్యలో ఉంటాయి. ఎగురుతాయి అంటే పాపవాడు భయపడి ఏంటి అంది. ప్రేమ ఉంటే దూరం నుంచి కూడా నిదానంగా చెప్తారు సార్. కోపం వస్తే దగ్గరున్న గట్టిగా అరుస్తారు సార్. ఇక్కడ ఉన్నప్పుడు మీకు కోపం వచ్చినా పర్లేదు సార్, ఇంటికి వెళ్ళాక ఆవిడకి వస్తేనే ప్రాబ్లం. మనం రైట్ ఆన్సర్ చెప్పాం. 25,000. నాకు తెలిసి ఈయనకి రావట్లేదు. మీరు రిటర్న్ చెప్తాను. ఆవిడ సీరుగా వచ్చి మీరేం టెన్షన్ పడకండి, నాకు ఇక్కడ నుంచి అది కనపడదు, ఆయన చెప్పింది నాకు ఎలాగో వినపడదు అంట. లాస్ట్ వర్డ్. ఇది ప్లానింగ్ మా ప్లానింగ్. రెడీ, 3, 2, 1. పిల్లలకి లేకపోతే నోట్లో అది పెడతారు. పాలపీక. రైట్ ఆన్సర్, 25,000. నా మాటిని మన నెక్స్ట్ టీజర్ లో మీరు కూడా ఒక ఎంట్రీ ఇవ్వండి చెప్తాను. అదే బట్ వెల్ ప్లేడ్, సూపర్, గుడ్ జాబ్. 1,40,000. అండ్ అంతే ఎనర్జీతో అంత డెడికేషన్ చూపించారు మా అహనా పెళ్ళంట టీం. ఆన్ స్టేజ్ ప్లీజ్. సూపర్. ఇటు చూడండి, ఆ వెబ్ సిరీస్ జీ తెలుగు, జీ5, స్మైలింగ్. జీ కుటుంబం మజాక. ఇప్పుడు అందరూ మామూలుగా మాటలతో స్టార్ట్ చేస్తారు, క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. మేడం స్పెషల్ ఒక పాటతో స్టార్ట్ చేస్తారు. ఏం పాట? ఏదైనా పాడొచ్చు. ఆదివారం మధ్యాహ్నం పిల్లలు టీవీల దగ్గరగా ఉంటారు. ఒకసారి పాడండి. అబ్బాయిలు పుస్తకాలు చేస్తారు. మీరన్నా పాడండి నాతో. ఓకే, కమ్ ఆన్. ఓకే, రెడీ, నేను రెడీ. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టింది
కల్పించాడు సీతారాములని అహో నీవే గనాలు నా గుండెలో శృతి లయ ఓహో నీవే గనాకు నా ఊహలో సఖీ ప్రియా. అండ్ డెఫినెట్లీ చాలా మల్టీ టాలెంటెడ్, అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు. అంటే ఇంట్లో ఎలా పెరిగారో ఇక్కడ ఎలా ఉంటున్నారో దాన్ని బట్టే తెలుస్తుంది. సో ఐ థింక్ బ్యూటిఫుల్ సోల్. థ్యాంక్ యూ సో మచ్. తను చేసిన ప్రతి సినిమా నిజంగా చాలా స్పెషల్ గా ఉంటుంది. రొటీన్ ఫార్మాట్ లో ఆవిడ సినిమాలు చేయకుండా ఈ ఏజ్ లో ఇలాంటి డెసిషన్స్ తీసుకుని ఐ థింక్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్వేస్ సచ్ అ ప్లెజర్ టు డూ అ షో విత్ యూ. వెరీ స్వీట్. మీ షో అంటే ఫస్ట్ ఉంటాం. ఐ రియలీ ఎంజాయ్. నవ్వుతున్నాను, నా బుగ్గలు నొప్పి వచ్చేసాయి, అంత నవ్వుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ స్ప్రెడింగ్ ద ఎనర్జీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అహనా పెళ్ళంట సిరీస్. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మేడం జీ, మందే జీ తెలుగు. నెక్స్ట్ మన ఇద్దరు కొన్ని షేర్స్ అడగాలి జీ తెలుగులో. ఇంకా లేవా నీకు? కొంచెం గట్టిగా చెప్పా. ఇంకా లేవా నీకు? ఇంకా రెమ్యునరేషన్ దగ్గర ఉంచారు బా, షేర్స్ దాకా వెళ్దాం అనుకుంటున్నాను. ప్రదీప్ లేకుండా ఏ షో జరుగుతుంది జీలో? ప్రదీపే జీనే ప్రదీప్. మేడం నెక్స్ట్ డైలాగ్ ఏమన్నా? జీ తెలుగు అంటే ప్రదీప్, ప్రదీప్ అంటే జీ తెలుగు. Z5 లో అతి త్వరలో అహనా పెళ్ళంట అనే ఒక సరికొత్త సిరీస్ రాబోతోంది. ద మోస్ట్ ఎంటర్టైనింగ్ సిరీస్. సో తప్పకుండా అందరూ చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Z5. పైరసీని ఎంకరేజ్ చేయండి. ఎస్ ప్లీజ్. ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి అందులో మా షోస్ కూడా చూసేసేయండి. అండ్ మా షోకి వచ్చినందుకు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్. Thank you so much. See you all soon. All the best. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ బాయ్. సెకండ్ రౌండ్ పాడు గజాల పాడు. పాటలు పాడక్కర్లేదు, వేలం పాట పాడితే చాలు. పాట అనుకుని మావిడ రెడీ అంటుంది ఆల్రెడీ. అమ్మో అనేసింది. అమ్మో. మొన్ననే గణపతి పాట పాడింది. 9 రోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే మీరు మీ పార్ట్నర్ కలిసి చేయగలం అనే కాన్ఫిడెన్స్ బట్టి మీరు వేలం పాట పాడతారు. దాంట్లో ఎవరు హైయెస్ట్ బిడ్ చేస్తారో ఆ జోడీ మాత్రమే ఈ టాస్క్ చేస్తారు. వాళ్ళు బిడ్ చేసిన అమౌంట్ కి వాళ్ళు ఛాలెంజ్ కనుక ఫినిష్ చేస్తే డబల్ అమౌంట్ మీ అకౌంట్ లోకి యాడ్ అవుతుంది. ఒకవేళ చేయలేకపోతే ఆ అమౌంట్ సగం సగం మిగతా ఇద్దరు టీములకి వెళ్తుంది. ఈచ్ టీం నుంచి ఒక్కొక్కళ్ళు రావాలి. ఇద్దరు కలిసి 5 నిమిషాల వ్యవధిలో ఒక 4 మొక్కజొన్న పొత్తులు బొగ్గులు ఉంటాయి, దాని మీద లైట్ గా అలా కాల్చుకుని వాటిని గింజలన్నీ తీసేసి కలెక్ట్ చేస్తారు. ఇది 300 సెకండ్లో ఒక 4 చేయగలరు అని మేము అనుకుంటున్నాం. 20,000 రూపాయలు ఛాలెంజ్. పొయ్యి వెలిగటానికి 5 నిమిషాలు అయిపోతుంది. మేము వెలిగించిస్తాం అమ్మా. అమ్మో బొగ్గులు ఎరిగిడు అన్నట్టే మొక్కజొన్న గురించి వదిలేసింది ఆవిడ. 23 స్టిల్ స్ట్రాంగ్. సెల్యూట్ సార్. ఇది ఛాలెంజ్. మీరేమనుకుంటున్నారు? పాసిబుల్. ఎవరైనా దాన్ని 5 చేయొచ్చు, 20,000 25,000 చేయొచ్చు, పొత్తులు పెంచొచ్చు, పైసలు పెంచొచ్చు. కాదు సార్ 20,000. 20 నేను ఛాలెంజ్ కాదు సార్ 5. 25,000 4. ఓకే 6. వెరీ గుడ్. డబ్బులు పెంచుతారనుకున్నాను, ఆయన మొక్కజొన్నలు పెంచారు. అమౌంట్ ఎంత సార్? 30,000. 30,000. సూపర్. 30,000 6 మొక్కజొన్నలు. ఏంటి ఒక్కొక్క మొక్కజొన్న 40 చేయరు. అయ్యా అతనికి ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది భయ్యా. ప్రదీప్ ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్పారు చెప్పిన, సగం వంట ఇంట్లో జాకీ గారే చేస్తారు. వీళ్ళిద్దరు చేపల మార్కెట్ లో కలుసుకుంటారు. మా సాధక బాధకాలు మేము మాట్లాడుకుంటాం అన్నమాట. చేపల గురించి పెద్దగా తెలియదు అని చెప్తాడు. బొచ్చ బెటరు, ఇది బెటర్.
మీరు ఫిష్ మార్కెట్ లో క్లాసులు తీసుకుంటున్నారా? ఓకే ఓకే. అదిగో ఎవరో గంట కొట్టారు మళ్ళీ. 6 మొక్కజొన్నలు 35,000. ఇతనికి ఇచ్చేయండి భయ్యా. 6 మొక్కజొన్నలు 35,000. ప్రభాకర్ గారు మన మార్కెట్ అలాగే ఉంచి రేటు పెంచండి. 40,000 భయ్యా. 6 మొక్కజొన్నలు 40,000 ఒకటోసారి, 6 మొక్కజొన్నలు 40,000 రెండోసారి, 6 మొక్కజొన్నలు 40,000 మూడోసారి, 6 మొక్కజొన్నలు 45. భయ్యా మళ్ళీ దొరకడు, ఒప్పేసుకో భయ్యా. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కొంచెం డబ్బులు పెంచి పంచుకుందాం అనుకుని ఏదో వేసా. నన్ను ఎక్కడ ఇరికిస్తారు అంటే దొరికాడు. ఇక నుంచి నీ దేవుడు ఎవర్రా అంటే శివారెడ్డి చెప్తాను. 6 మొక్కజొన్నలు 45,000 ఒకటోసారి, 6 మొక్కజొన్నలు 45,000 రెండోసారి, 6 మొక్కజొన్నలు 45,000 మూడోసారి. శివారెడ్డి గారు 300 seconds. 6 మొక్కజొన్నలు 45,000 ఛాలెంజ్. 3, 2, 1 గో. కాడెర కొట్టుకోవద్దు, కాడుంచుకోండి. మంచివి సెలెక్ట్ చేసి వేసుకోండి. జాగ్రత్త. సార్ అవి చాలా ఫాస్ట్ కాలుతున్నాయి. యాక్చువల్లీ ఆయన ఇంకా ఫస్ట్ అనే లోపల ఇంత చిన్న గింజలే తీస్తావా నేను? అన్ని అలానే ఉన్నాయండి. సెకండ్స్ డన్. 40,000 పోయినాయా? ఇంకా అయిపోతుంది. శివారెడ్డి కొంచెం కాలిస్తే వస్తాయి, లేకపోతే కష్టం. చేత్తో తీయకుండా నోటితో తినేయచ్చా? చూసారా ఆవిడొక్కతే ఏం ఆలోచించింది? బేసిక్గా తినేస్తే ఖాళీ అయిపోద్ది కదా. ప్రదీప్ నీకు అర్థమైందా? సల్యూట్ అంటే ఇన్ని సంవత్సరాలు నన్ను భరిస్తున్నా, నీకు అర్థమవుతుందా? ఆయన భరుస్తున్నారన్న విషయం మీకు అర్థమైపోయింది. చూశారు అయిపోయినా 3 అయిపోయినా, ఇంకా 3. నా దేవుడు నువ్వే నాయనా. 45,000 40 సెకండ్స్ ఉన్నాయి మీ దగ్గర. నాకు తెలుసు సార్, 3 జంటలు కలిసి చేస్తేనే అవుతుంది. 3 గంటల గురించి కాదు అడిగింది. 6లో మీరు 2 వీళ్ళు 2 కాదు సార్, మొత్తం 6 మీరే. అంత అయిపోయి చివరిలో గంట కొట్టింది ఆయన. ఓకే సూపర్, టైం అప్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. 7 సార్ కాలింది. సార్ హెల్ప్ చేయడానికి కాదు కానీ ఖాళీని పట్టుకెళ్ళడానికి వచ్చారు సార్ వీళ్ళంతా. ఇది ప్రొఫెషనలిజం. ప్రదీప్ నేను చెప్పానా? ఫిష్ మార్కెటే కాదు ఇది కూడా. 20 రూపాయలు ఒక్కటి, 20 రూపాయలు ఒక్కటి. మక్కాజొన్న బదులు. అంకుల్ నిమ్మకాయ రాసివరా. టాస్క్ చేసినా చెప్పినా మంచి కాల్చా తమ్ముడు. 2 విధాల సుఖం ఇచ్చా నీకు. 5 నిమిషాల్లో 6 మొక్కజొన్నలు కాల్చి వల్లలేదని తెలుసుకున్నాం. మా నాన్న మీరు ఏదో మాకు 4 అని చెప్పారు. ఈయన ఎందుకు సార్ 6 ఇరికిచ్చాడు? 6 అని చెప్పేసి కామ్గా అక్కడ కూర్చొని తింటున్నాడు చూడండి ఆయన. ఏం ఆడా వేరే వాళ్ళు పెంచుతారని నువ్వు 3 అంటుంటే టెన్షన్ వచ్చేసి నాకు. అప్పుడు వచ్చాడు సార్ దేవుడు హీరో. ఏం టెన్షన్ లేదు సార్, మా షోలో ఎవరు ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే గెలుచుకున్నారు. అంతే. అంత తీసుకుని పంపిస్తాం మేము. వెరీ వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. టాస్క్ ఫినిష్ అవ్వలేదు కాబట్టి ఆ 45 ని 2 హాఫ్స్ మిగతా 2 టీములకి వెళ్ళిపోతాయి. 1,62,500, 95,000, 1,62,500.
లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడుతున్నాం. ఇట్స్ జాక్ పాట్ రౌండ్. ఓకే, సో ఈ జాక్ పాట్ రౌండ్ లో సబ్జెక్టులు మీకు సెలెక్ట్ చేసుకోమని ఇస్తాం. మీకు నచ్చిన సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకి మా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ లోంచి టాప్ 10 ఆన్సర్స్ మీకు మేము చూపిస్తాం. అందులోంచి మీరు టాప్ 3 సెలెక్ట్ చేస్తే చాలు. టాప్ ఆన్సర్ చెప్తే 1,00,000, సెకండ్ బెస్ట్ 50,000, థర్డ్ బెస్ట్ 25,000. 3 ఛాన్సుల్లో ఎన్నైతే మీరు చెప్పగలుగుతారో అన్ని సార్లు జాక్ పాట్ రౌండ్ ఆడుకోవచ్చు. సబ్జెక్ట్ అనగానే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ లేదు ప్రభాకర్ గారు? జనరల్ అంటే సినిమా అంతే. మేడం గారే చెప్పకర్లే. అన్ని సబ్జెక్టులు టాప్ గానీ ఏం గుర్తులేవు. సార్ ఇప్పుడు జనరలైజ్ టాపిక్లు మాట్లాడుకుందాం. పోనీ పెళ్లికి సంబంధించిన సబ్జెక్టు, అబ్బా, లవ్ కు సంబంధించిన సబ్జెక్టు, పోనీ ఇవన్నీ కాదు, కామన్ సెన్స్ కి సంబంధించిన సబ్జెక్టులు, ఇలాంటివి డే టు డే లైఫ్ లో వాడుకునే సబ్జెక్టులు మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా ఈజీ. రెడీ? సో ముగ్గురులో భారీ స్కోర్ లో ఉన్నారు శివారెడ్డి గారు అండ్ మేడం గారు విత్ 95,000. సో ఫస్ట్ ఛాన్స్ నేను మీకే ఇస్తాను. 3 సబ్జెక్ట్స్ ప్లీజ్. సో గురుగారు, లవ్, కామన్ సెన్స్, మ్యారేజ్, ఈ మూడిట్లో మీరు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కామన్ సెన్స్. కామన్ సెన్స్. ఓకే, సో మీ ఇద్దరు కామన్ సెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి కామన్ సెన్స్ కి సంబంధించిన క్వశ్చన్ ప్లీజ్. కాలేజ్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు చేసే కోతి పనులు సాధారణంగా, సరే ఇప్పుడు అప్పుడు అలానే కాదు కానీ మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు చేసిన కోతి పనులు ఏమన్నా? కాలేజ్ బంక్ కొట్టడం, అమ్మాయిలు నేర్పించడం. మో కాలేజ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మో అట్లా కాదు. మరి కాలేజ్ లో పెద్దగా చేసిందే లేదు. సిన్సియర్ గా పోయేటోని, బయటకు వచ్చేటోని, బయటకు వచ్చినాక చిరంజీవి గారి సినిమాలకు పోవడం, ఆ టైప్ లో ఉండేది. చాలా బాగా చెప్పారు. అయితే ప్రభాకర్ గారు చూడండి, మనం చాలా కోతి పనులు చేసేవాళ్ళం. ఎదలోతులో జాకీ గారు అయితే వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు. మేడం గారు మీరు లేరు. అప్పట్లో సరోజా కాదు, చాలా ఉన్నాయి. పక్కన ఆవిడ ఉంది, ఎలా చెప్పాలి? అప్పట్లో మీరు చేపల మార్కెట్కి వెళ్ళేవాళ్ళ? చాలా ఏడిపించేవాడు. రన్నింగ్ ట్రైల్ పైన కూడా పరిగెట్టేవాడు నేను. అమ్మో, బొగ్గులు అవి అంటే అమ్మో సార్ 1950s. మీ టైంకి కూడా ఉన్నాయి. ఊరికే సరదాగా అంటున్నారు. అవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి. నీ ప్రపంచంలో ఒక టాపిక్ మాత్రం లేదురా. ఏది సార్? అది లేదు. అందుకే కదా సార్ ప్రపంచం ఎంత బాగుంది. నా షర్ట్ చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉందో, నా జీవితం కూడా అంత కలర్ఫుల్ గా ఉంది. అందుకే రాను, మాకు కూడా కుళ్ళు అదే అర్థమవుతోంది సార్. సో గురుగారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ చాలా ఆన్సర్స్ ఇచ్చారు. అందులో టాప్ 10 ఆన్సర్స్ మీ ముందు. ఎగ్జామ్ ఫీజు అని చెప్పి డబ్బులు తీసుకోవడం, గోడల మీద లవర్ పేరు రాయడం, కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం, ఫేక్ అకౌంట్స్ తో కమెంట్స్ చేయడం, కంబైన్డ్ స్టడీస్ అని చెప్పడం. అంటే ఏం చేస్తారు తెలుసుగా? అంటే కంబైన్డ్ గా అందరూ కూర్చుని బాగా చదువుతారు సార్ నైట్ అంతా. జీవితాన్ని చదువుతారు, పుస్తకాలు కాదు. జీవితాన్ని సీసాలు చదివేస్తారు మేడం. ఓకే, బైక్ మీద స్టంట్స్ చేయడం, టీచర్స్ మీద సెటైర్లు వేయడం, ప్రిన్సిపల్ బైక్ చెడగొట్టడం, జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం, ఎగ్జామ్ లో స్లిప్స్ పెట్టడం. ఈ టాపిక్ వచ్చిన ఆన్సర్లు మాకు ఇప్పటివరకు ఏ క్వశ్చన్ కి రాలేదు. శివారెడ్డి గారు, మేడం గారు, ఇప్పుడు మీరిద్దరు ఇందులోంచి టాప్ 3 సెలెక్ట్ చేస్తారు. జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం. జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం టాప్ 3 లో ఉందో లేదో చూద్దాం. టాప్ 3 25,000. ఓకే, మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ 2 ప్లేసెస్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. కాలేజీ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం. కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం. సరే, లెట్స్ సీ టాప్ 1 లో ఉందా, టాప్ 2 లో ఉందా, అసలు ఉందా లేదా? టాప్ 1. టాప్ మోస్ట్ ఆన్సర్ 1 lakh rupees into your account. ఓకే, లాస్ట్ ఛాన్స్. ఇక్కడ 2 ఉన్నాయి నా మైండ్ లో. ఆ రెండిట్లో ఏం చెప్పాలో అర్థమైతలేదు. మీ 2 ఏంటో నాకు చెప్పండి సార్. గోడల మీద లవర్స్ పేరు రాయడం, బైక్ల మీద స్టంట్లు చేయడం. ఓకే, ఇప్పుడు గోడల మీద లవర్ పేరు రాయడం, నేను ఇప్పటి వాళ్ళని అడుగుండొచ్చు, ఈ టైంలో మీరు పిల్లలు గోడల మీద పేర్లు రాయడం చూస్తున్నారా? లేదు. అప్పుడంటే ఫేస్బుక్ లో అవన్నీ లేవు కాబట్టి గోడల మీద రాశారు. ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ మీద చెప్తున్నారు. ఫేస్ మీద రాశారు. అండ్ ఇంకోటి ఏమన్నారు సార్? బైక్ మీద స్టంట్స్ చేయడం. సార్ 2 కరెక్ట్ సార్. 2 కరెక్ట్ మీవి. ఇంకా 8 ఉన్నాయి అక్కడ. 8 అయితే ఒకటి ఉంది సార్. 8 అయితే ఒకటి ఉంది సార్. గురుగారు, ఇప్పటి వాళ్ళు మా వాళ్ళు కంబైన్ స్టడీస్. కంబైన్ స్టడీస్. కాలేజ్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు చేసే కోతి పనులు కంబైన్ స్టడీస్ అన్నారు. సెకండ్ ప్లేస్ లో కంబైన్ స్టడీస్ ఉందా లేదా?
సెకండ్ బెస్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఆన్సర్ ప్లీజ్. బట్ నో ప్రాబ్లం సార్, ఉన్న వాళ్ళలో హైయెస్ట్ అమౌంట్ ఇప్పుడు మీ దగ్గర ఉంది, 2,20,000 రూపీస్. ఓ సూపర్. ఓకే, నెక్స్ట్ ఆడడానికి ఇద్దరి దగ్గర సేమ్ అమౌంట్ ఉంది, 1,62,500, 1,62,500. సార్ నెక్స్ట్ ఎవరు ఆడాలి వీళ్ళిద్దరు? ప్రభాకరన్. ప్రభాకర్ గారు, ఇప్పుడు సార్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లవ్, వన్ ఈజ్ మ్యారేజ్. నీకు లవ్ మీద ఎక్కువ గ్రిప్ ఉందా, మ్యారేజ్ మీద ఎక్కువ గ్రిప్ ఉందా? లవ్ మ్యారేజ్ మీద ఎక్కువ ఉంది. లవ్ సార్, లవ్. అది ఎన్నిసార్లు అయినా చేస్తానే ఉన్నాం, తెలియట్లేదు, అక్కడ ఆగిపోవట్లేదు. అదే మీ వైఫ్ ని. నిన్ను కూడా ప్రేమిస్తున్నా తమ్ముడు. నువ్వు నన్ను ప్రేమించట్లేదు అర్థమైంది ఇప్పుడే. ఓకే గురుగారు, మీరు లవ్ అనే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. సో లవ్ కి సంబంధించిన క్వశ్చన్ ప్లీజ్. వీడు ప్రేమలో పడ్డాడు అని ఎలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది? దువ్విన తలనే దువ్వడం. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా రెడీ అవుతుండడం, తన కొత్తగా కవితలు రాయడం స్టార్ట్ చేయడం, వాడు కవి అని తెలుసుకోవడం. ఓకే, సో మీరు ఆల్మోస్ట్ దేర్. మా వాళ్ళు ఇచ్చిన టాప్ 10 ఆన్సర్స్ ఏంటో చూద్దాం. స్టైల్ గా రెడీ అవ్వడం, లవ్ స్టేటస్లు పెట్టడం, అద్దం ముందు ఎక్కువగా ఉండడం, లవ్ సాంగ్స్ వినడం, లవ్ సినిమాలు చూడడం, అబద్ధాలు చెప్పడం, ఫ్రెండ్స్ ని దూరంగా పెట్టడం, ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం, తనలో తాను మాట్లాడుకోవడం, నైట్ లేట్ గా పడుకోవడం, గిఫ్ట్ల కోసం అప్పులు చేయడం. ఇవి సర్వసాధారణంగా పర్ఫెక్ట్ గా 10 ఆన్సర్లు జరుగుతున్నవి. ఆ స్టైల్ గా రెడీ అవ్వడం, అద్దం ముందు నిలబడి 2 తప్ప అన్ని చేశాను నేను. మహానుభావ, మీరు చేసినవన్నీ కష్టం లేండి సార్. ఇవి 3 కాదు 36 పెట్టాలి మేము కింద. అలా కాదు కానీ ఫస్ట్ వన్ నైట్ లేట్ గా పడుకోవడం. ఆవిడతో డిస్కస్ చేయరా? ఆ సబ్జెక్ట్ నాది కాదు. అతను ఆవిడ ప్రేమించబడ్డారు, ప్రేమించలేదు. ఆవిడ ప్రేమలో పడ్డారా? లేట్ గా పడుకోవడం, ఎక్కువసేపు మాట్లాడడం. మమ్మీ అది కూడా చెప్తా. నెక్స్ట్ ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం. ఈ ఆన్సర్ 1, 2, 3 లో ఉందా లేదా? హియర్ వి గో. ఉంటది. Top 3. So 25,000 in your account. 2 chances left, 2 answers. లవ్ స్టేటస్లు పెట్టడం. అదేంటి ఇందాక నైట్ లేట్ గా పడుకోవడం అన్నారు? లేచా ఆ? అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు చెప్పడం 1, 2 లో ఉందా లేదా? Top 2. 50,000. కంగ్రాచులేషన్. ఒకటే ఒక ఛాన్స్. టాప్ ఆన్సర్ ఉందా లేదా? స్టైల్ గా రెడీ అవ్వడం. లెట్స్ సీ. స్టైల్ గా రెడీ అవ్వడం టాప్ ఆన్సరా కాదా? టాప్ ఆన్సర్ ఏంటో తెలుసా? అప్పులు. ఈ విషయం ఎక్కువ మంది చెప్పారా? ఎక్కువ మంది అప్పులు చేస్తున్నారంట, అది చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ముగ్గురం కరెక్ట్ చెప్పలే కాబట్టి హ్యాపీ తమ్ముడు. ఇది సార్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. మన రాబోయే పర్ల పక్కన ఓకే, వెల్ ప్లేడ్. 2,37,500. అండ్ దగ్గర అడితే గారు, మన సెలక్షన్ ఏం లేదు, డైరెక్ట్ మ్యారేజ్. మ్యారేజ్ కి సంబంధించిన క్వశ్చన్ ప్లీజ్. భార్యలు మొక్కే ఎలాంటి మొక్కులకు భర్తలు బలవుతారు? మీరు మామూలుగా మొక్కుంటారు, మా పూజలు అవి చేస్తారు, మొక్కుంటూ ఉంటారు. ఆయన వెంటనే అని ఇలా గుట్టకేశారు. మీరు ఎక్కువగా ఏ వ్రతాలు చేస్తారమ్మా? మౌన వ్రతాలు అంటే చేస్తారా? ఆయన ఫేవరెట్. ఓ, అది ఆయనకి నచ్చింది, అది చేయకూడదు మీరు. అవును. సో మా వారి గుండు కొట్టిస్తానని మొక్కుంటారు కదా, అది చాలా ఇబ్బంది తమ్ముడు. నిన్ను అడిగారా? వస్తే వస్తుంది, చెప్తే లక్ష వస్తుంది. అలాగే ఏముంది అక్కడ. మేడం అలా మొక్కున్నారు ఎప్పుడైనా? జుట్టు ఎక్కడుంది ఇవ్వడానికి అంటారు. సార్ ఎడిటర్ గారు, నన్ను అవాయిడ్ చేసి ఆయన క్లోజ్ ఉంచుకోండి సార్. ఈ లాఫ్స్ ఇందాక జోక్ వదిలేండి సార్, దాన్ని కంటిన్యూ. ఓకే, సో మా వాళ్ళు ఇచ్చిన టాప్ 10 ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గొండు కొట్టిస్తా అని మొక్కున్నప్పుడు 101 కొబ్బరికాయలు కొట్టిస్తా అని, నిప్పుల మీద నడిపించడం, తీర్థయాత్రలకు కలిసి వస్తామని, పొర్లు దండాలు పెట్టిస్తానని, కాలినడకన మోకాళ్ళ మీద గుడికొస్తామని, ఆయన ఉపవాసం ఉంటాడని, భర్త మొదటి జీతం మొత్తం హుండీలో వేస్తా అని, హోమాలు యాగాలు అభిషేకాలు చేయిస్తా అని, అన్నదానాలు చేపిస్తానని. మేము సరదాగా అడిగాం, వాళ్ళు అంతే సరదాగా సమాధానాలు ఇచ్చారు. ఫస్ట్ ఛాన్స్. కాలి నడకన మొక్కాళ్ళ మీద గుడికి వస్తా. ఓకే, చూద్దామా? హియర్ వి గో. 1, 2, 3 లో ఈ ఆన్సర్ ఉందా
లేదా? ఈ మధ్యలో మొక్కు కూడా మానేసినట్టున్నారు. సో అలాంటివి కొంచెం తక్కువ మంది వాడారు. ఓకే ఓకే. గుండు కొట్టిస్తా, గుండు కొట్టిస్తా అని మొక్కుకోవడానికి బలవుతారు. లెట్స్ సీ. yes 1 2 3 లో ఉందా లేదా? సో టాప్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్, 1 lakh rupees into your record. ఓకే, మనకిప్పుడు ఒకే ఒక ఛాన్స్ మిగిలింది. ఒక్క ఛాన్స్ లో ఐదర్ సెకండ్ ప్లేస్ ఆర్ థర్డ్ ప్లేస్ గ్రాబ్ చేస్తే యోగాలు యోగాలు కాదు సార్, యాగాలు. ఇది చెప్పేసి ఏది? యాగాలు అభిషేకాలు చేస్తాను. రెగ్యులర్ గా మీరు బలైనవి కాదు, క్యాజువల్లీ. పొల్లు దండాలు ఏదో చెప్పేసి, ఏదో చెప్పు, టైం లేదు. పొర్లు దండాలు పెట్టిస్తారు. పొర్లు దండాలు పెట్టిస్తారు అని మొక్కుకున్నప్పుడు భర్తలు బలవుతారు. ఉందా లేదా? లెట్స్ సీ. కంగ్రాచులేషన్స్, 50,000 ఇన్ యువర్ అకౌంట్. మీ ఛాన్సెస్ అయితే అయిపోయాయి. థర్డ్ బెస్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఉపవాసాలు. ఉపవాసాలు కామన్ అది. భయ్యా నాకు తెలిసిన 2 బయటికి చెప్పాను భయ్యా, ఇప్పుడు చెప్పాడు భయ్యా. మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ తప్ప పక్క వాళ్ళ సబ్జెక్ట్ చాలా బాగా ఆడుతున్నారు. ఇది మొదటి నుంచి తమ్ముడు, మన ఇంట్లో ఎన్ని కూరలు చేసినా పక్కింటి కూర ఉంటుంది టేస్ట్. చాలా బాగుందమ్మా, మొత్తం డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. 3,12,500 జాకీ గారు, హరిత గారు. 2,20,000 మిస్టర్ అండ్ మిస్సెస్ శివారెడ్డి గారు. 2,37,500 మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ గారు. అందరూ టాప్ 3 లో 2 ఆన్సర్స్ ఇచ్చారు. సో అన్ని జోడీస్ కి 2 ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మీతోనే స్టార్ట్. ఇట్స్ టెర్రర్. మనదో ఛాన్స్ పోయింది, నో ప్రాబ్లం. ఇంకో ఛాన్స్ ఉంది మన దగ్గర, అంతే. మన దగ్గర ఇందాక 2,20,000 ఉంది. ఈ 2 lakhs లో పడి నవ్ యూ హావ్ 4,20,000. హాఫ్ హాఫ్. హాఫ్ వచ్చినది కానీ నేను హాఫ్ చేయాలి. She's my better half. She's my better half. ఆ ఎర్రర్ స్టీల్ చేసింది సార్ మీ కాయిన్ ని. టెన్షన్ లేదు, గెలిచాం మనం. డబ్బే విషయం కాదు సార్, అసలు హృదయాలను గెలిచాం మనం. వాడికి మాకు పడదు తమ్ముడు, వాడు ఉన్నాడు కదా, వాడే మా శత్రు. వాడు మోస్ట్ తెంగరోడు ఆడే. ఆ ట్రోల్స్ అని చేస్తున్నాడు ఈడే. ఎవర్రా ఎవర్రా అని అడుగుతాడు మా అబ్బాయి, ఈయన చూపిస్తా. అది కూడా ఒక లవ్ సార్. ఓకే, వన్ మోర్ ఛాన్స్. సేఫ్ వెళ్తే చాలు, ఇది ఏం రాపోయినా పర్లేదు. హాఫ్ హాఫ్ అయింది. మీరే విన్నారు. ఓకే, సో ఎపిసోడ్ లో హైయెస్ట్ అమౌంట్ తో 4,20,000 తో సూపర్ గా ఆడారు. మీకు అంబికా దర్బార్ బత్తి వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్.
అంబికా దర్బార్వతి వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. అమ్మని మర్చిపోలేం, అంబికాని మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత ఎనర్జీ స్ప్రెడ్ చేసినందుకు. నెక్స్ట్ వీక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.